మీ అందరికీ నమస్కారం. చూడండి, ఈరోజు రసాయనిక బంధము అణు నిర్మాణాలు అంటే కెమికల్ బాండ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాము. అయితే రసాయనిక బంధము అంటే ఏంటి, రసాయనిక బంధంలో ఏ రకాలు ఉన్నవి, తర్వాత వీటిలో వచ్చే ఇంకా వివిధ రకాలైనటువంటి అంశాలలో ముఖ్యంగా వెస్పర్ థియరీ, సంకరకరణ సిద్ధాంతము అంటే హైబ్రిడైజేషన్ థియరీ, వాటితో పాటుగా అణు నిర్మాణాలు, వాటి బంధ కోణాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మనం చూడబోతున్నాము. డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్గా కెమికల్ బాండ్ ఒక యూనిట్, పెద్ద యూనిట్ అయినప్పటికీ కూడా ఇక్కడ 3 నుంచి 4 ప్రశ్నల దాకా గత ప్రీవియస్ టీఆర్టీ ఎగ్జామినేషన్స్ పేపర్లో గమనించినట్లయితే కొన్ని సందర్భాల్లో 3, కొన్ని సందర్భాల్లో 4 ప్రశ్నలు ఇస్తున్నారు. కాబట్టి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్గా పీరియాడిక్ టేబుల్ మాదిరిగానే అదే మాదిరిగా రసాయనిక బంధం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్గా మనము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఫస్ట్ ఫ్రెండ్స్ గమనిద్దాము, రసాయనిక బంధము అంటేంది, అసలు బంధము అంటేంది, బంధించేదాన్ని బంధము అంటారండి. ఏదైనా రెండింటిని బంధించేదాన్ని బంధము అంటారు. ప్రేమ బంధము 2 వ్యక్తుల మధ్యన ఉండేది. ఇక్కడ రసాయనిక బంధము 2 పరమాణువుల మధ్యన ఉండబడే ఆకర్షణ బలము, అంటే 2 పరమాణువుల మధ్యన ఉండబడే ఆకర్షణ బలాలనే ఒక రసాయనిక బంధము అంటారండి. ఈ రసాయనిక బంధం గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఉదాహరణకు H2 అనే అణువును కనుక తీసుకున్నట్లయితే H-H 2 హైడ్రోజన్ పరమాణువుల మధ్యన కొన్ని ఆకర్షణ బలాలు పనిచేస్తున్నాయి. ఆ ఆకర్షణ బలాలనే రసాయనిక బంధము అంటారు. అయితే కన్వీనియన్స్ కోసము రసాయనిక బంధాన్ని చాలా రకాలుగా విభజన చేయటం జరిగింది. అందులో మొదటి భాగంగా నెంబర్ 1 చూడండి, అయానిక బంధము, సమయోజనీయ బంధము, సమన్వయ సమయోజనీయ బంధము, హైడ్రోజన్ బంధము, లోహ బంధము. ఈ 5 రకాలుగా విభజన చేసుకొని మనము చదివినట్లయితే సులభంగా రసాయనిక బంధాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, చూడండి, మొట్టమొదటిసారిగా పదార్థాన్ని గురించి కనుక తీసుకున్నట్లయితే ప్రతి పదార్థము అణువులతోని లేదా పరమాణువులతో నిర్మితమై ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలుసు. పదార్థము అణువులతో నిర్మించబడి ఉంటుంది. పరమాణువులు సంయోగము చెంది అణువులను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. పరమాణువులు సంయోగం చెందుతూ ఉంటాయి. ఎందుకు సంయోగం చెందాలా అనేది ఆలోచన చేయండి. పదార్థము పరమాణువుల రూపంలో సాధారణంగా లభ్యమవ్వదు. ఏదైనా పదార్థాన్ని కనుక తీసుకుంటే విడిగా పరమాణువుల రూపంలో ఉండదు. కారణం ఏంటంటే పరమాణువులు అత్యధిక చర్యాశీలతను, అత్యధిక శక్తిని కలిగి ఉంటాయి. అత్యధిక శక్తి ఉంటే వాటి యొక్క స్థిరత్వం తక్కువగా ఉంటుందండి. స్థిరత్వానికి శక్తికి మధ్యన విలోమ అనుపాత సంబంధం ఉంటుంది. ఒకటి పెరిగితే రెండవది తగ్గుతూ ఉంటుంది. అంటే పరమాణువులకు శక్తి ఎక్కువ కాబట్టి వాటి స్థిరత్వం తక్కువ. స్థిరత్వం తక్కువ కలిగినటువంటి పరమాణువులు రసాయనిక బంధాలలో పాల్గొని అణువులుగా మారి శక్తిని తక్కువ చేసుకొని ఎక్కువ స్థిరత్వం కలిగిన అణువులుగా మారుతాయి. చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, శక్తికి స్థిరత్వానికి మధ్యన సంబంధము విలోమానుపాత సంబంధము అన్నటువంటి విషయాన్ని మీరు గమనించండి. పదార్థము పరమాణువుల రూపంలో సాధారణంగా లభ్యమవుదు. తర్వాత కానీ ఉత్కృష్ట వాయువులు మాత్రము, ఉత్కృష్ట వాయువులు లేదా జడ వాయువులు, వీటిని స్థిరమైన వాయువులు అంటారు. ఇవి మాత్రమే పరమాణువుల రూపంలో లభ్యమవుతుంటాయి. సాధారణంగా ఆవర్తన పట్టికలో ఉత్కృష్ట వాయువులు మాత్రం పరమాణువుల రూపంలో ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఉత్కృష్ట వాయువులను తీసుకొని చూడండి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. ఈ మూలకాలను ఉత్కృష్ట వాయువులు అంటాము. ఈ ఉత్కృష్ట వాయువులనే జడ వాయువులు లేదా స్థిరమైన వాయువులు అంటారు అన్నటువంటి విషయాన్ని మనము గతంలో చూడటం జరిగింది. అయితే ఇవి హీలియం డూప్లిట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2ను కలిగి ఉండి స్టెబిలిటీని లేదా ఎక్కువ స్థిరత్వాన్ని పొందుతుంది. నియాన్ పరమాణు సంఖ్య 10 కాబట్టి దాంట్లో 10 ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు దాని వేలెన్సీ స్థాయి లోపల 8 ఎలక్ట్రాన్లు ఉంటున్నాయి. కాబట్టి ఇది కూడా అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటున్నది. అదేవిధంగా పరమాణువుల రూపంలో స్థిరత్వాన్ని కలిగి ఉన్నప్పుడు వాటికి చర్యలలో పాల్గొనేటువంటి అవసరం లేకుండా పోయింది.
వాటి చర్యలలో పాల్గొనవలసినటువంటి అవసరం లేకుండా పోయింది. అందువల్లనే ఉత్కృష్ట వాయువులు లేదా జడ వాయువులు సాధారణ పరిస్థితులలో పరమాణువుల రూపంలోనే అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి రసాయనిక బంధంలో పాల్గొనవలసిన అవసరం లేదు. హైడ్రోజన్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, నైట్రోజన్ కానివ్వండి, క్లోరిన్ కానివ్వండి, బ్రోమిన్ కానివ్వండి, ఇలాంటివి తీసుకోండి. హైడ్రోజన్ H2, ఆక్సిజన్ O2, నైట్రోజన్ N2, క్లోరిన్ Cl2, ఇలా బ్రోమిన్ Br2 రూపంలో అణురూపం లోపల స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి అది హైడ్రోజన్ H రూపంలో ఉండటానికంటే H2 రూపంలో ఉంటుంది. కారణం అధిక స్థిరత్వం పొందడం కోసం అది చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలితమే ఆ ఏర్పడే దాన్నే రసాయనిక బంధంగా మనం భావించవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంకొక విషయాన్ని గమనించండి. ఈ రసాయనిక బంధం లోపల అత్యధిక ఇంపార్టెంట్ పాయింట్స్లో ఉత్కృష్ట వాయువులలో మాత్రమే పరమాణువులు స్వేచ్ఛాస్థితి లోపల ఉంటాయి. గమనించండి, జడవాయువులలో మాత్రమే పరమాణువులు స్వేచ్ఛాస్థితిలో విడిగా లభించటానికి అవకాశం ఉంటుంది. ఇక 2 పరమాణువులు మాత్రమే కలిగినటువంటి అణువులను ద్విపరమాణుక అణువులు అని, 3 పరమాణువులను కలిగి ఉన్నట్లయితే త్రిపరమాణుక అణువులు అని, 4 పరమాణువులను కలిగి ఉన్నట్లయితే చతుర్పరమాణుక అణువులు అని అంటారు. ద్విపరమాణుక అణువులకు ఉదాహరణ మీ అందరికీ తెలుసు. H2O2, N2, Cl2, అలాగనే హాలోజన్ CX2, Br2, I2 మొదలైనటువంటి వాటన్నిటిని తీసుకోవచ్చని నిరంతరం వాటి గురించి మనము చదువుతూనే ఉన్నాము. ఆ 2 పరమాణువుల మధ్యన సమయోజనీయ బంధాలు ఉంటాయి అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాము. తర్వాత ద్విపరమాణుక అణువులకు ఉదాహరణ నైట్రోజన్ అణువు N2, హైడ్రోజన్ అణువు నెక్స్ట్ H2, ఆక్సిజన్ అణువు అయితే O2తోని చూపిస్తాము. 3 పరమాణువులు కలిగినటువంటి అణువులకు ఉదాహరణ కార్బన్ డయాక్సైడ్, బొగ్గు పులుసు వాయువు, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండేది. ఓజోన్ O3 రక్షణ పొర లోపల ఉండేది. భూమి చుట్టూ రక్షణ పొర లోపల ఉండేది ఓజోన్ లేయర్లో O3 ఉంటుంది. నెక్స్ట్ నైట్రోజన్ డయాక్సైడ్ NO2, నైట్రోజన్ డయాక్సైడ్ NO2, అట్లనే నీటి ఆవిరికి సంబంధించినటువంటి ఫార్ములా కూడా H2Oగా మనం తీసుకోవచ్చు. దీంట్లో 3 పరమాణువులు ఉన్నాయి చూడండి. H2Oలో 2 హైడ్రోజన్లు, 1 ఆక్సిజన్, NO2లో 2 ఆక్సిజన్లు, 1 నైట్రోజన్, మొత్తం 3 పరమాణువులు కలిగి ఉన్నవి. ఇక్కడ సజాతీయ త్రిపరమాణుక అణువులు, విజాతీయ త్రిపరమాణుక అణువుల కిందికి 2 భాగాలుగా విభజన చేయవచ్చండి. సజాతీయ త్రిపరమాణుక అణువులకు ఉదాహరణకు O3 తీసుకోవచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా సందర్భాల్లో అడిగాడండి. ఓజోన్ యొక్క ఫార్ములా O3. ఓజోన్ లోపల ఉండబడే పరమాణువుల సంఖ్య 2. ఓజోన్ యొక్క రెజనెన్స్ రూపాలు 2. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత చూడండి, విజాతీయ త్రిపరమాణుక అణువులకు CO2. అంటే విజాతీయ అంటే వేరు పరమాణువులతో నిర్మితమై ఉన్నట్లయితే విజాతీయ పరమాణువులు అంటారండి. సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. కెమికల్ బాండ్ వెరీ ఇంట్రెస్టింగ్ యూనిట్ అండ్ అతి త్వరగా ఎక్కువగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉండబడే యూనిట్ కూడా కెమికల్ బాండే అండి. సల్ఫర్ విషయానికి వచ్చినట్లయితే సల్ఫర్ S8 8 సల్ఫర్ పరమాణువులను కలిగి ఉంటుంది. ఇది ఎలా అంటే పక్కర్డ్ స్ట్రక్చర్, అంటే క్రౌన్ స్ట్రక్చర్, కిరీట రచన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే భాస్వరం తీసుకున్నట్లయితే లేదా భాస్వరస్ అంటారు. దీని యొక్క అణు ఫార్ములా P4. దీనిలో 4 భాస్వరపు పరమాణువులను కలిగి ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. చతుర్పరమాణుక అణువులకు ఉదాహరణ భాస్వరము లేదా భాస్వరస్. అష్టపరమాణుక అణువులను కలిగి ఉన్నటువంటి అణువులకు ఉదాహరణ సల్ఫర్. ఇది వలయ నిర్మాణాన్ని కలిగి ఉంటుందండి. పక్కర్డ్ స్ట్రక్చర్ను కలిగి ఉంటుంది. తర్వాత దీనితో పాటుగా నెక్స్ట్ ఇంకొక విషయాన్ని గమనించండి. ప్రోటీన్ వంటి అణువులను కొన్ని వేల పరమాణువులను కలిగి ఉంటుందండి. మీకు ప్రోటీన్స్ గురించి చక్కగా ఒక యూనిట్ మొత్తమే చదువుకున్నాము. ఆ యూనిట్లో అనేక అమైనో ఆమ్లాల కలయిక వలన 1, 2 కాదు, అనేక అమైనో ఆమ్లాల కలయిక వలన, అమైనో ఆమ్లం అంటే ఏందో మీకు తెలుసు. ఏదైనా ఒక కర్బన సమ్మేళనంలో అమైనో ప్రమేయ సమూహము మరియు కార్బాక్సిలిక్ COOH ప్రమేయ సమూహాలు 2 గనుక ఉన్నట్లయితే అటువంటి కర్బన సమ్మేళనాలను అమైనో ఆమ్లాలు అంటారు. అనేక అమైనో ఆమ్లాల యొక్క కలయిక వలన చివరికి ఎక్కువ అణుభారం కలిగినటువంటి ఒక ప్రోటీన్ ఏర్పడుతుందని, ఇది సంఘనన పాలిమరీకరణం వల్ల ఏర్పడుతుందని పాలిమరీ కెమిస్ట్రీలో మనం స్పష్టంగా చూడటం జరిగింది. కాబట్టి ప్రోటీన్ వంటి అణువులు కొన్ని వేల పరమాణువులను కలిగి ఉంటున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. తర్వాత డియర్ ఫ్రెండ్స్,
వజ్రానికి కనుక మనము తీసుకొని చూసినట్లయితే వజ్రం అన్నది ఒకదానితో ఒకటి సంబంధించబడినటువంటి అనేక కర్బన పరమాణువుల సముదాయము. ఈ విధంగా ఏర్పడినటువంటి పరమాణు సముదాయాన్ని మహా అణువు అంటారు. ఈ విధంగా ఏర్పడినటువంటి పరమాణువుల సముదాయాన్ని మహా అణువు అంటారు. దీన్ని ఒక పాలిమర్గా చెప్పవచ్చు, ఇనార్గానిక్ పాలిమర్స్ కిందకి మనం తీసుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ డైమండ్. దీని లోపల యూనిట్ సెల్ ఏంటంటే కార్బన్, ఎందుకంటే బేసిక్ యూనిట్ అనేది కార్బన్. ఎక్కడ కూడా మొత్తము కూడా పునరావృతమయ్యే ఈ కార్బన్ పరమాణువులే కాబట్టి మనము దీని యొక్క బేసిక్ యూనిట్ అయినటువంటి కార్బన్గా మనము గమనించవచ్చు. తర్వాత పరమాణువుల మధ్యన చూడండి, పరమాణువుల మధ్యన ఆకర్షణ వికర్షణల వలన రసాయనిక బంధం ఏర్పడుతుంది. రసాయనిక బంధం ఎప్పుడు ఏర్పడుతుంటుంది అంటే ముఖ్యంగా పరమాణువుల మధ్యన ఆకర్షణ బలాలు పనిచేస్తుంటాయండి. ఆ ఆకర్షణ బలాల మధ్యన ఆకర్షణ బలాలు మరీ దగ్గరికి అయినప్పుడు మళ్ళీ వికర్షణ అనేది స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి పరమాణువుల మధ్యన నియమితమైనటువంటి ఆకర్షణ బలాలు పనిచేసినప్పుడు ఆ పరమాణువుల మధ్యన ఒక రసాయనిక బంధం ఏర్పడుతుంది. అది అయానిక బంధం కావచ్చు, సమయోజనీయ బంధం కావచ్చు, సమన్వయ సమయోజనీయ బంధం కావచ్చు, ఇంకా ఇతర ఏ బంధాలైనా కావచ్చండి. అణువులలోని పరమాణువుల మధ్యన ఆకర్షణ బలాలు ఉంటాయి అన్నటువంటి విషయం మీకు అర్థమవుతుంది. ఈ ఆకర్షణ శక్తి అనేది ఏంటిదో కాదు, రసాయనిక బంధము అంటే అట్రాక్షన్ బిట్వీన్ ద ఎనీ టూ ఆటమ్స్ ఈస్ నథింగ్ బట్ కెమికల్ బాండ్. రసాయనిక బంధము అనేది ఏర్పడాలంటే రెండు పరమాణువుల మధ్యన ఆకర్షణ బలాలు పనిచేస్తున్నాయి అన్నటువంటి విషయం మన అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత అణువులలో పరమాణువులు లేక అయానులు లేక ఈ ఇమిడి ఉంటాయి. అంటే అణువులలో అణువు అనే పదం దానికంటే ముందు ఇక్కడ గమనించండి. కార్బన్ అంటే డైమండ్ లాంటిది కనుక తీసుకున్నట్లయితే కార్బన్ పరమాణువులు, ఇంకో కొన్నిట్లలో అణువులు ఉండవచ్చు, ఇంకో కొన్నిట్లలో సమ్మేళనాల లోపల అయాన్లు బేసిక్ యూనిట్స్గా ఉండటానికి అవకాశం ఉంటున్నవి. పరమాణువులు రసాయనిక బంధంలో పాల్గొనడం వల్ల రసాయనిక సమ్మేళనాలు ఏర్పడుతున్నాయండి. ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి మూలకాల సంఖ్య మీ అందరికీ తెలుసు, సుమారుగా 115 కంటే ఎక్కువగా ఉన్నట్టుగా మీకు అర్థమవుతున్నది. రసాయనిక బంధము యూనిట్ లోపల మనకి ఇవ్వబడినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 10th క్లాస్లో మీకు స్పష్టంగా ఇవ్వటం జరిగింది. అటువంటి ఈ మూలకాలు అధిక చర్యాశీలతను కలిగి ఉండుట వలన వాటి మధ్యన రసాయనిక బంధాలు ఏర్పడి కొన్ని లక్షల మిలియన్ల బిలియన్ల సమ్మేళనాలు ఏర్పడి రసాయనిక శాస్త్రం డెవలప్మెంట్కు కారణమైంది. కాబట్టి ఇన్ని సమ్మేళనాలను ఒకే భాగంలో చదవడం కష్టం. కాబట్టి వాటిని వర్గీకరణ చేసి కర్బన రసాయనిక శాస్త్రము, మూలక రసాయనిక శాస్త్రము లేదా అకర్బన రసాయనిక శాస్త్రము, భౌతిక రసాయనిక శాస్త్రము, అలానే లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ అనే విధంగా విడివిడిగా మనము చదవటం జరుగుతున్నది. అయితే అసలు పరమాణువులు ఎందుకు సంయోగం చెందాలి, ఏ విధంగా సంయోగం చెందావి అనేది, అసలు ఎందుకు చెందవలసినటువంటి అవసరం ఏంది, పరమాణువులు ఎందుకు బంధాలలో పాల్గొనాలి? మనం ముందుగానే చూసామండి, పరమాణువులు రసాయనిక బంధంలో పాల్గొనడానికి గల కారణం ఏంటంటే వాటికి శక్తి ఎక్కువగా ఉన్నాయి. శక్తి ఎక్కువగా ఉన్నాయి, స్థిరత్వం తక్కువగా ఉంటుంది. స్థిరత్వం తక్కువగా ఉంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రాణరహితమైనటువంటి పరమాణువులతో సహితము కూడా అవి అత్యధిక స్థిరత్వాన్ని పొందటం కోసమే ప్రయత్నం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ పరమాణువులు కూడా, ప్రాణము లేనటువంటి పరమాణువులు కూడా అత్యధిక స్థిరత్వాన్ని పొంది స్థిరంగా స్టేబుల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తాయి. ఎందుకు అంటే వాటికి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శక్తిని తగ్గించుకున్నట్లయితే రసాయనిక బంధంలో పాల్గొని అణువులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టే అవి పరమాణువులు అణువులుగా మారటానికి కారణమవుతున్నవి అన్నటువంటి విషయాన్ని గమనించండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, బాహ్యతమ కక్షలో 8 ఎలక్ట్రాన్లు కల పరమాణువులన్నీ అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయండి. హీలియం మినహాయించి ఇతర జడవాయువులలో అన్నిట్లలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయండి. హీలియం మినహాయించి, హీలియం యొక్క పరమాణు సంఖ్యనే 2. అటువంటిప్పుడు దాని యొక్క వేలెన్సీ స్థాయిలో 8 ఎలక్ట్రాన్లు ఎట్లా ఉంటాయండి? కాబట్టి ఓన్లీ ద హీలియం హ్యాస్ డూప్లికేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నంబర్ ఆఫ్ టైమ్స్ యాజ్ ఐ స్టడీ యూ వెరీ క్లియర్లీ అబౌట్ ద helium electronic configuration. Its electronic configuration is only 1s2. Therefore అప్పుడు మనం ఎలా చెప్పొచ్చు అంటే చూడండి, హీలియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 అయితే మిగిలినటువంటి మూలక పరమాణువుల యొక్క వేలెన్సీ స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనిస్తే nes2 np6 ఉంటున్నాయి. కాబట్టి ఇవి
అష్టక నియమాన్ని పొందుతున్నాయి కాబట్టి అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అందువల్లనే సాధారణమైన పరిస్థితుల వద్ద రసాయనిక బంధాల్లో జడవాయువులు అనేవి పాల్గొనవు కాబట్టి శాస్త్రవేత్తలు చేసింది ఏంటంటే వాటికి అత్యధిక శక్తిని అందించినప్పుడు వేలెన్సీ స్థాయి లోపల ఉండబడినటువంటి ఎలక్ట్రాన్లు ఉద్రిక్త స్థాయి లోపలికి పోయి ఒంటరి ఎలక్ట్రాన్లుగా మారిన తర్వాత మాత్రమే రసాయనిక బంధాల్లో పాల్గొంటున్నాయి అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. తర్వాత డియర్ ఫ్రెండ్స్, అత్యధిక స్థిరత్వం కలిగినటువంటి పరమాణువులు తక్కువ చర్యాశీలతను కలిగి ఉంటాయి. ఉదాహరణకు జడవాయువులు. హీలియం మినహాయిస్తే మిగిలినటువంటి జడవాయువుల మూలకాల బాహ్య కక్షల లోపల 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడే చూసాము. తర్వాత చూడండి, పరమాణువుల యొక్క రసాయనిక ప్రవృత్తి లేదా రసాయనిక క్రియాశీలత దాని బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లపై ఆధారపడి ఉంటుంది. అంటే ద రియాక్టివిటీ ఆఫ్ ద atom is depends upon the presence of the number of the unpaired electrons or paired electrons or electrons present in the valency shell. ఒక పరమాణువు యొక్క వేలెన్సీ స్థాయి లోపల ఉండబడినటువంటి ఎలక్ట్రాన్ల మీదనే ఆ పరమాణువు యొక్క రసాయనిక శక్తి ఆధారపడి ఉంటుంది అనడానికి నిదర్శనంగా మనకు ఎన్నో ఉదాహరణలు మనం చూడబోతున్నాము. అంటే పరమాణువు లోపల ఒంటరి ఎలక్ట్రాన్లు కనుక ఉన్నట్లయితే అవి ఎక్కువగా చర్యలలో పాల్గొంటాయి. పరమాణువులు జతగూడిన ఎలక్ట్రాన్లు కనుక కలిగి ఉన్నట్లయితే చర్యలలో తక్కువగా పాల్గొంటాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాము. తర్వాత ఇక్కడ గమనించండి, సంయోజక ఎలక్ట్రాన్లు లేదా వేలెన్సీ ఎలక్ట్రాన్లు. పరమాణువు యొక్క బాహ్యతమ కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లను సంయోజక ఎలక్ట్రాన్లు అంటారు. ఇక్కడ ఒక పదాన్ని గమనించండి, సంయోజక ఎలక్ట్రాన్లు లేదా వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అని వేటిని అంటారంటే ఒక పరమాణు యొక్క చివరి కక్ష, ఇది కేంద్రకం అనుకోండి, ఫస్ట్ కక్ష, రెండవది, మూడవది, నాలుగవది. నాలుగవ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటే దాని యొక్క వేలెన్సీ కక్ష, దాని యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటారు. వేలెన్సీ స్థాయి అంటే చివరి కక్ష, వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటే చివరి కక్ష లోపల ఉండబడినటువంటి ఎలక్ట్రాన్లు అండి. ఓకే, మీరు దాని తర్వాత ఇంకొక విషయాన్ని గమనిద్దాము. ఎలక్ట్రాన్ విన్యాసం గురించి మనం చూసినట్లయితే పరమాణువులలో ఎలక్ట్రాన్లు ఏ ఆర్బిటాలలో నిండి ఉన్నాయో తెలిపేదాన్ని ఎలక్ట్రాన్ విన్యాసము అంటారండి. పరమాణువులలో ఎలక్ట్రాన్లు ఏ ఆర్బిటాలలో నిండి ఉంటున్నాయో తెలిపేదాన్ని ఏమంటారంటే ఎలక్ట్రాన్ విన్యాసము అంటారు. లేదా పరమాణువులలోని ఎలక్ట్రాన్లన్నీ కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైనటువంటి కక్షలలో ఏ విధంగా అమరి ఉన్నాయో తెలిపేదాన్ని ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు. అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, పరమాణువు చుట్టూ వివిధ ఆర్బిటాల లోపల ఏ విధంగా ఎలక్ట్రాన్లు అడ్జస్ట్ అయి ఉన్నాయని తెలియచేసే దాన్నే ఎలక్ట్రాన్ విన్యాసము అంటారు. ఎలక్ట్రాన్ విన్యాసము కనుక మనకు తెలిసినట్లయితే, ఒక మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం తెలిసినట్లయితే అందులో ఎలాంటి రసాయనిక బంధము, సమయోజనీయ బంధం ఏర్పడుతుందా, అయానిక బంధం ఏర్పడుతుందా, సమన్వయ సంయోజనీయ బంధం ఏర్పడుతుందా అనే విషయాలు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక నిర్ణీత కక్ష లోపల అమర్చడానికి వీలైనటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 2n² అండి. ఇక్కడ ఒక నిర్ణీత కక్ష లోపల అమర్చడానికి వీలైనటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 2n². ఫ్రెండ్స్, మీరు గమనిస్తూనే ఉన్నారు, ఒక నిర్ణీత కక్ష లోపల అమర్చడానికి వీలైనటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 2n² ఉంటాయండి. ఉదాహరణకు మొదటి కక్షలో K అనే కక్షలో n = 1 అయినప్పుడు 2n² కాబట్టి 2 × 1² అంటే 2 ఎలక్ట్రాన్లు ఉంటాయండి మొదటి కక్షలో. రెండవ కక్షలో అదేవిధంగా మీరు చూడండి, 2n² అంటే 2 × 2 4 × 2 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ విధంగా మూడవ కక్షలో, నాలుగవ కక్షలో ఎన్నెన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. మొదటి కక్షలో n = 1 అయినప్పుడు దీంట్లో ఉండబడే వీలైనటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 2n². ఇప్పుడు చూడండి, రెండవ కక్షలో అయితే 2n² ప్రకారం 2 × 2² అంటే మొత్తం 8 ఎలక్ట్రాన్లు ఉంటున్నవి. తర్వాత గమనించండి, పరమాణువులు బాహ్య కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు ఉంచుకోవడానికి ప్రయత్నించే స్వభావం వలన రసాయనిక సంయోగం మరియు బంధాలు ఏర్పడుతున్నాయి. పరమాణువులు బాహ్య కర్పరం లోపల అంటే వేలెన్సీ స్థాయి లోపల 8 ఎలక్ట్రాన్లు ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటుంది. ఆ ప్రయత్న స్వభావమే, ఆ ప్రయత్న ఫలితమే మనకు రసాయనిక బంధం ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత ఉదాహరణకు ఇక్కడ చూడండి, హైడ్రోజన్, లిథియం స్థిర విన్యాసానికి అవసరమైనటువంటి ఎలక్ట్రాన్లు 2 అండి. హైడ్రోజన్ అంటే H1s1గా రాస్తాము, లిథియంకు 1s2 2s1 ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాస్తాము. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, అక్కడ హైడ్రోజన్ 2 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది,
ఫ్రెండ్స్ మీరు గమనిస్తూనే ఉన్నారు కదా, హైడ్రోజన్ పరమాణువులోనైతే ఒక ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది, హైడ్రోజన్ అణువులోనైతే 2 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. అంటే H + H గివ్స్ రైజ్ టు H2, అంటే 1s1 + 1s1 గివ్స్ రైజ్ టు 1s2. అంటే హైడ్రోజన్ యొక్క అణువు లోపల 2 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది కాబట్టి అణురూపంలో ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటున్నట్టుగా అర్థమవుతున్నది. అందువల్లనే 2 హైడ్రోజన్ పరమాణులు కలిసి సంయోగం చెంది ఒక రసాయనిక బంధాన్ని, సమయోజనీయ బంధాన్ని ఏర్పరచుకొని H2 అణువుగా మారుతున్నాయి అన్నటువంటి విషయము మీకు తెలిసినటువంటిదే. తర్వాత పరమాణువుల యొక్క బాహ్య కర్పణము లోపల ఉండబడే ఎలక్ట్రాన్లు, అంటే వేలెన్స్ ఎలక్ట్రాన్లు మాత్రమే రసాయనిక బంధాల్లో పాల్గొంటాయండి. ఇన్ జనరల్గా మీరు చూడండి, ఇప్పుడు ఒక పరమాణువు ఈ విధంగా కనుక ఉన్నట్లయితే గోళాకారంలో మధ్య భాగంలో కేంద్రకం ఉంటే మొదటి కక్ష, రెండవ కక్ష, మూడవ కక్ష, నాలుగవ కక్ష, చివరి కక్ష లోపల ఉండబడినటువంటి ఎలక్ట్రాన్లు మాత్రమే రసాయనిక బంధాలలో పాల్గొంటాయి. కారణం ఏంటో తెలుసా? చివరి కక్ష లోపల ఉండబడినటువంటి ఎలక్ట్రాన్లు కేంద్రకంతోని తక్కువ ఆకర్షణకు లోనై ఉంటాయి, అంటే వెరీ లెస్ అట్రాక్షన్ టువర్డ్స్ ఆఫ్ ద న్యూక్లియస్. కాబట్టి ఆటోమేటిక్గా వేలెన్సీ స్థాయిలో లేదా చివరి కక్ష లోపల ఉండబడిన ఎలక్ట్రాన్లు మాత్రమే రసాయనిక బంధాల్లో పాల్గొంటాయి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్లను సూచించడానికి లూయిస్ అనే శాస్త్రవేత్త ఒక సరళమైన పద్ధతిని సూచించాడండి. ఆ సరళమైనటువంటి పద్ధతి ద్వారా మనము దేనిలో ఎన్ని వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉంటున్నాయో మనం చెప్పొచ్చు. లిథియాన్ని తీసుకుంటే ఒక వేలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఒక డాట్తోని. అదే బెరీలియంను కనుక తీసుకున్నట్లయితే బెరీలియం లోపల 2 వేలెన్స్ ఎలక్ట్రాన్లు ఉంటున్నట్టుగా గమనించవచ్చు. అదేవిధంగా బోరాన్ను చూడండి, మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి, సింపుల్గా అర్థమైపోతుందండి. బోరాన్ 3rd గ్రూప్ మూలకము. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియములు మీకు తెలుసు. అయితే బోరాను NS2 NP1 కాబట్టి వేలెన్సీ స్థాయిలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ఇది ఉద్రిక్త స్థాయి లోపల జతగూడిన ఎలక్ట్రాన్లు ఒంటరి ఎలక్ట్రాన్లుగా మారుతాయండి. అందువల్ల బోరాన్ చుట్టూ 3 ఎలక్ట్రాన్లు రాస్తున్నాము గమనించండి. అందువల్లనే BCl3 లాంటి BF3 లాంటి సమ్మేళనాలు ఏర్పడతాయి అన్నటువంటి విషయం తెలుసు. ఇక కార్బన్ విషయానికి వస్తే కార్బన్ కూడా 4వ గ్రూపు మూలకం కాబట్టి దాని వేలెన్సీ స్థాయి లోపల 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి కార్బన్ చుట్టూ చూడండి 4 డాట్స్ లేదా 4 క్రాస్ గుర్తులతోనే చూపిస్తాము. నైట్రోజన్ 5th గ్రూప్ కాబట్టి, అంటే ఒక మూలకము ఏ గ్రూపుకు చెందుతుందో చూడాలి అంటే దాని వేలెన్సీ స్థాయి లోపల ఎన్నైతే ఎలక్ట్రాన్లు ఉంటాయో అది గ్రూప్ నెంబర్కు సమానం అవుతుంది. నైట్రోజన్ 5th గ్రూప్ మూలకం అండి కాబట్టి దాని వేలెన్సీ స్థాయిలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 5 ఎలక్ట్రాన్లు ఉంటాయి అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ ద ఆక్సిజన్ ఇట్ హ్యాస్ ఓన్లీ 6 ఎలక్ట్రాన్ బికాస్ ఇట్ ఈస్ బిలాంగింగ్ టు ద గ్రూప్ ఆఫ్ ద 6th. చాల్కోజెన్స్కి సంబంధించిందండి. 6వ గ్రూప్ కాబట్టి ఆక్సిజన్ యొక్క వేలెన్సీ స్థాయిలో 6 ఎలక్ట్రాన్లు. ఫ్లోరిన్ చూడండి, ఫ్లోరిన్ 7వ గ్రూప్ కాబట్టి దాని యొక్క వేలెన్సీ స్థాయి లోపల 7 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయండి. అక్కడ డాట్ మీకు ఒకటి ఎక్స్ట్రాగా కనపడుతుంది. అక్కడ ఫ్లోరిన్ చుట్టూ 7 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండాలి గమనించండి. నియాన్ మాత్రము ఓకే, నెక్స్ట్ తర్వాత గ్రూపు మూలకము కాబట్టి నియాన్ అనేది వాటి యొక్క వేలెన్సీ స్థాయి లోపల 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి మనకు 4 జతలుగా స్పష్టంగా కనపడుతున్నాయి. వీటిని లూయిస్ ఎలక్ట్రాన్ విన్యాస సంకేతాలు అంటారండి. కాబట్టి వాటిని ఉదాహరణలుగా తీసుకొని చూసినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. తర్వాత ఫ్రెండ్స్ మీరు గమనించండి, ఫ్లోరిన్ 1s2 2s2 2p5 అంటే మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు, రెండవ కక్ష లోపల 7 ఎలక్ట్రాన్లు ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నియాన్ 1s2 2s2 2p6 మొదటి కక్షలో 2, రెండవ కక్షలో 2s2 2p6 అంటే 6 + 2 8 ఎలక్ట్రాన్లు ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా సోడియంకు వచ్చినట్లయితే 281 మొదటి కక్షలో 2, రెండవ కక్షలో 8, మూడవ కక్షలో 1 అంటే దాని యొక్క వేలెన్సీ కక్ష లోపల 1 ఎలక్ట్రాన్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. పరమాణువులలో స్థిరత్వము మరియు అన్నిటికంటే తక్కువ చర్యాశీలత కలిగినటువంటిది ఏంటిదయ్యా అంటే నియాన్. వీటన్నిటిలో మనం నియాన్ తక్కువ చర్యాశీలతను కలిగి ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. కారణం ఏంటంటే వీటి యొక్క వేలెన్సీ స్థాయి లోపల 8 ఎలక్ట్రాన్లతో నిండి ఉండటమే. అయితే దీన్ని బేస్ చేసుకొని సాధారణంగా మనకు టీఆర్టీ లోపల గతం లోపల అడిగినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయండి. ఈ క్రింది వాటిలో అష్టక నియమాన్ని లేదా వేలెన్సీ స్థాయిలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నటువంటిది ఏది, కలిగి లేనిది ఏది అని ఎన్నో సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. మనం ఈ చాప్టర్ యొక్క చివరి భాగంలో గతంలో టెట్లో అడిగినటువంటి, డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం స్పష్టంగా చూడవచ్చు. మొదటి కర్పరంలో ఉండే 2 ఎలక్ట్రాన్లు, రెండవ కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు
పరమాణువులకు స్థిరత్వానికి దారితీస్తుంటాయి మరియు తక్కువ శక్తిని చేకూరుస్తాయండి. మొదటి కరపరము లోపల 2 ఎలక్ట్రాన్లు ఉండటము, రెండవ కరపరము లోపల 8 ఎలక్ట్రాన్లు కనుక ఉన్నట్లయితే వాటికి శక్తి తక్కువగా ఉంటుంది అండి. ఎందుకంటే రసాయనిక చర్యలలో పాల్గొనే గుణం కూడా తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే పరమాణువుల రూపంలోనే అత్యధిక శక్తిని కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమైపోతున్నది. డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించేది ఏంటంటే ఫ్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ గ్రహించడం వలన చూడండి, ఫ్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ గ్రహించడం వలన మరియు సోడియం ఒక ఎలక్ట్రాన్ కోల్పోవటం వలన ఫ్లోరిన్ ఏమో ఒక ఎలక్ట్రాన్ గ్రహిస్తుంది. ఎందుకంటే 7th గ్రూప్ మూలకం మీకు తెలుసు, సోడియం 1st గ్రూప్ మూలకం. కాబట్టి సోడియం ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే స్థిరత్వాన్ని పొందితే ఫ్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ గ్రహిస్తే స్థిరత్వాన్ని పొందుతూ ఉంటుంది. కాబట్టి సోడియం ఫ్లోరైన్ల మధ్యన ఎలక్ట్రాన్ల బదలాయింపు వలన ఒక అయానిక బంధం ఏర్పడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. తర్వాత సోడియం ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే Na మైనస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు Na ప్లస్. ఎఫ్ అనేది ఒక ఎలక్ట్రాన్ గ్రహించినప్పుడు ఎఫ్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు ఎఫ్ మైనస్. ఇది రుణాత్మక ఆయాన్గా మారి అంటే Na ప్లస్గా మారినప్పుడు నియాన్ విన్యాసాన్ని పొందుతుంది. ఎఫ్ మైనస్గా మారినప్పుడు కూడా నియాన్ విన్యాసాన్ని పొంది అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రసాయనిక బంధం అనే యూనిట్ లోపల మొదటి బంధమైనటువంటి అయానిక బంధాన్ని గురించి మనం చర్చించబోతున్నాము. అయానిక బంధము అనేది చాలా ముఖ్యమైనటువంటి బంధం అండి. రెండోది సమయోజనీయ బంధము. ఈ 2 బంధాల మీద కనుక మొదట్లో పటుత్వం కనుక ఏర్పడినట్లయితే మూడవ బంధం గురించి ఆటోమేటిక్గా మిగిలినటువంటి బంధాలను స్పష్టంగా మనము చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అయానిక బంధము అంటే అయాన్లను బంధించే బలాలనే అయానిక బంధము అంటారు. ఎలక్ట్రాన్ల బదలాయింపు కారణము చేత ఏర్పడుతున్నటువంటి బంధాన్ని కూడా అయానిక బంధము అంటారు. ఎలక్ట్రాన్ల బదలాయింపు కారణం చేత ఒక పరమాణువు ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఇంకొక పరమాణువు ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అన్నట్టు. ఇలాంటిది జరిగినప్పుడు మాత్రము అయానిక బంధం ఏర్పడుతుంటుంది. కాబట్టి డిఎస్సి లేదా టీఆర్టీ ఎగ్జామినేషన్లో ఈ క్రింది వాళ్ళలో అయానిక బంధం కలిగినటువంటి అణువు ఏది, ఈ క్రింది వాళ్ళలో అయానిక బంధము కలిగిన సమ్మేళనం ఏది? ఎందుకంటే అయానిక బంధము అనేది సమ్మేళనాలలో మాత్రమే ఉంటుంది, అణువులలో ఉండదు. కాబట్టి ఈ క్రింది వానిలో అయానిక బంధము కలిగినటువంటి సమ్మేళనం ఏది? NaCl, MgCl2, CaF2, Pi1U అని ఇస్తే దానికి ఆన్సర్ ఆ మూడింటి లోపల కూడా అయానిక బంధం ఉంటుంది. కాబట్టి ఆన్సర్ Pi1U అవుతున్నది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థమవుతున్నది. మీ ఆవర్తన పట్టికను కనుక తీసుకున్నట్లయితే ఎడమ చేయి వైపు మొత్తం లోహాలు, కుడి చేయి వైపు అలోహాలు ఎక్కువగా ఉంటాయి. లోహాలేమో ఎలక్ట్రాన్లను కోల్పోతుంటాయి, అలోహాలేమో ఎలక్ట్రాన్లను గ్రహిస్తూ ఉంటాయి. అలోహాల మధ్యన ఏర్పడుతున్నటువంటి బంధం అయానిక బంధం అండి. ఇది గమనించాలి. అలోహాల మధ్యన ఏర్పడుతున్నటువంటి బంధము అయానిక బంధము. ఎలక్ట్రాన్ కోల్పోయేదానికి పరమాణు సైజు ఎక్కువగా ఉంటుంది, ఎలక్ట్రాన్ గ్రహించేదానికి పరమాణు సైజు తక్కువగా ఉంటుంది. అంటే లోహ పరమాణులకు పరమాణు సైజు ఎక్కువగా ఉంటుంది, అలోహ పరమాణులకు పరమాణు సైజు తక్కువగా ఉంటుంది. అందుచేత అయానిక బంధం ఏర్పడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, అయానిక బంధం ఏర్పరచాలి అంటే ఫస్ట్ ఏ లేదా సెకండ్ ఏ గ్రూపు మూలకాలు మాత్రమే ఆవర్తన పట్టికలో కుడివైపున ఉండబడిన మూలకాలతో చర్యలలో పాల్గొని అయానిక బంధాన్ని ఏర్పాటు చేస్తుంటాయి. ముఖ్యంగా 6th ఏ 7th ఏ గ్రూప్ మూలకాలతో చర్యలలో పాల్గొన్నప్పుడు బెస్ట్ అయానిక్ బాండ్ని ఏర్పాటు చేస్తుంటాయండి. మీరు స్క్రీన్ పైన ఒక్కసారి గమనించండి. ఈ ఎలక్ట్రాన్ల బదిలీ వలన ఏర్పడిన విరుద్ధ లేదా వ్యతిరేక ఆవేశాలు గల అయాన్ల మధ్యన ఉండే స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలనే అయానిక బంధము అంటారు అని. దీనికంటే సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, ధనావేశం కలిగిన ఆయాను, రుణావేశం కలిగిన ఆయాను, ఈ 2 ఆయాలను బంధించే బలాలను అయానిక బంధము అనవచ్చండి. ఇలా కూడా చెప్పచ్చు. లేదా ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఈస్ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ ఎనీ 2 ఆటమ్స్ ఇస్ నథింగ్ బట్ అయానిక్ బాండ్. 2 పరమాణువుల మధ్యన ఎలక్ట్రాన్ల బదలాయింపు కారణం చేత ఏర్పడుతున్నటువంటి బంధాన్ని అయానిక బంధంగా మనం తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలలో ఎక్కువ అయానిక బంధాన్ని ఏర్పాటు చేస్తాయండి సెకండ్ ఏ కంటే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. NaCl ఉంది, నెక్స్ట్ తర్వాత దాన్ని తీసుకోండి, సెకండ్ గ్రూప్ దాన్ని తీసుకుంటే సెకండ్ గ్రూప్ మూలకం యొక్క క్లోరైడ్ని తీసుకున్నట్లయితే NaClకు ఎక్కువగా అయానిక స్వభావం ఉంటున్నట్టుగా మనము గమనించవచ్చు. ఒక పరమాణువులోని బహిర్గత కక్షలోని ఎలక్ట్రానులు మరియు పరమాణువులలోని బహిర్గత కక్షలోనికి బదిలీ చేయడం వలన ఆయానులు లేదా ఆవేశితపూరిత కణాలు ఏర్పడతాయండి. ఆవేశితపూరిత కణాలు అంటే ఏంటిదో కాదు, చూడండి, ధనావేశం కలిగినటువంటి ఆయాన్నేమో కాటయాను అని, రుణావేశం కలిగినటువంటి ఆయాన్నేమో ఆనయాను అంటాము.
అయితే ఈ ధనావేశం కలిగిన కాటయానుకు రుణావేశం కలిగినటువంటి ఆనయానులకు మధ్యన ఏర్పడే బంధాన్ని అయానిక బంధము అంటారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాము. ఉదాహరణకు సోడియం క్లోరైడ్ని తీసుకున్నట్లయితే సోడియం ఒక ఎలక్ట్రాన్ కోల్పోతూ క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ గ్రహిస్తూ సోడియం క్లోరైడ్ల మధ్యన సోడియం ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు Na+ గాను క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ గ్రహించినప్పుడు Cl- గా మారినప్పుడు ఈ రెండు పరమాణువుల మధ్యన అంటే Na+, Cl- ఈ రెండు ఆయాన్ల మధ్యన ఏర్పడే బంధము స్థిర విద్యుత్ ఆకర్షణ బలాల చేత బంధించబడి ఉంటుంది. అలాంటి బంధాల చేత బంధించబడి ఉన్నటువంటి బంధాన్ని అయానిక బంధము అంటారు. ముఖ్యంగా మనకు ఇంటర్మీడియట్ సిలబస్లో కానివ్వండి, 10th సిలబస్లో కానివ్వండి ఎక్కువగా మనకి ఇస్తున్నటువంటి ఎగ్జాంపుల్ NaCl, KCl, KBr లాంటి వాటిని ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ సింపుల్గా గుర్తుపెట్టుకుంటాడు. ఫస్ట్ ఏను 7th ఏ గ్రూప్ మూలకాలను. ఫస్ట్ ఏ లీథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్షియం, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టటిన్. ఈ ఫస్ట్ ఏకు 7th ఏకు మధ్యన కనుక ఏ బాండ్స్ అయితే తీసుకున్నావో ఈ రెండింటి మధ్యన ఏర్పడే బంధం ఏంటంటే అయానిక బంధం అండి. అదేవిధంగా ఫస్ట్ ఏను తర్వాత 6th ఏ ఈ రెండింటి మధ్యన ఏర్పడే బంధం కూడా అయానిక బంధం ఏర్పడుతుంది. అదేవిధంగా సెకండ్ ఏకు 7th ఏ సెకండ్ ఏ గ్రూపు మూలకాలకు 6th ఏ గ్రూపు మూలకాలకు మధ్యన అయానిక బంధం ఏర్పడుతున్నట్టుగా గమనించండి. దీన్ని ఎలక్ట్రోవాలెంట్ బంధము అని కూడా అంటారండి. ఎలక్ట్రోవాలెంట్ బంధము అని కూడా అంటారు. ఫ్రెండ్స్, మీరు గమనిస్తూనే ఉన్నారు, ఒక పరమాణువులోని బహిర్గత కక్షలోని ఎలక్ట్రాన్లు మరియు పరమాణువులోని బహిర్గత కక్షలోనికి బదిలీ చేయటం వలన ఆయానులుగా లేదా ఆవేశిత పూరిత కణాలుగా మారుతున్నాయి అన్న విషయం మీకు అర్థమైనది. ధనావేశితమైనటువంటి ఆయాన్గా మారచ్చు లేదా రుణావేశితమైన ఆయాన్గా మారచ్చు. ఆయాన్గా మారినప్పుడు అది అధిక స్థిరత్వాన్ని పొందుతూ ఉంటుంది. ఈ ధనావేశితం కలిగినది రుణావేశితం కలిగినటువంటి ఆయాన్ల మధ్యన ఆకర్షణ బలాలు ఉంటాయండి. స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు ఉంటాయి. వాటి కారణంతో ఏర్పడే బంధాన్ని అయానిక బంధము అంటారన్నటువంటి విషయం మీకు అర్థమైనటువంటిదే. తర్వాత చూడండి, ఎలక్ట్రాన్లను కోల్పోయే పరమాణువు ధనావేశిత పూరితమవుతుంది. ఆ పాయింట్ గమనించండి. ఎలక్ట్రాన్ కోల్పోతే ధనావేశితాన్ని పొందుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు ధనావేశం పొందటం అంటే ఎగ్జాంపుల్ Na- ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు Na+ అండి. అంటే ధనావేశం కలిగిన ఆయాన్గా మారుతుంది. ఎలక్ట్రాన్లను గ్రహించే పరమాణువు రుణావేశిత ఆయాన్గా మారుతుంది. రుణావేశిత పూరితం అవుతుంది అంటే నెగిటివ్ ఆయాన్గా మారుతుంది. ఎలక్ట్రాన్ కోల్పోతే పాజిటివ్, ఎలక్ట్రాన్ గ్రహిస్తే నెగిటివ్. ఈ పాజిటివ్ నెగిటివ్ల మధ్యన ఏర్పడే బంధము అయానిక బంధము. సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. తర్వాత క్షారలోహ పరమాణువులు మీకు తెలుసు. క్షారలోహ పరమాణులు లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియంలను కనుక తీసుకున్నట్లయితే వాటి బాహ్య స్థాయి లోపల చూడండి ఒక ఎలక్ట్రాన్లను కోల్పోవటం వలన బాహ్య కర్పణంలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆల్వేస్ దే హ్యావ్ ద టెండెన్సీ టు లూజ్ ద ఓన్లీ 1 ఎలక్ట్రాన్. దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ ఆర్డర్ టు గెట్ ద స్టెబిలిటీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే క్షారలోహాల చివరి కక్షలో ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంటుందండి. అది కనుక కోల్పోతే అధిక స్థిరత్వాన్ని పొందగలుగుతాయి. అదే మరికొన్ని పరమాణువులో ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉన్నటువంటి, ఇవి 2 ఎలక్ట్రాన్లు తక్కువ ఉన్నటువంటివి ఉంటాయి. ఏదైతే ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంటున్నాయో ఉదాహరణకు హాలోజన్లు, 7th ఏ గ్రూప్ మూలకాలు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లు, ఇవి ఎలక్ట్రాన్ గ్రహిస్తావి నెగిటివ్ ఆయాన్గా, ఇవి ఎలక్ట్రాన్ కోల్పోతావి పాజిటివ్ ఆయాన్గా మారుతాయి. మొత్తము మనం ఇప్పుడు డిస్కషన్ అంతా కూడా మనం జరుగుతున్నది అయానిక బంధం గురించే. కాబట్టి దాన్ని అయానిక బంధానికి ఉదాహరణలు గుర్తుపెట్టుకోవాలంటే తెలివి కలిగినటువంటి విద్యార్థి ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు మరియు 7th ఏ గ్రూప్ మూలకాలు, వాటిని కలపండి. ఫస్ట్ ఇయర్లో ఉదాహరణకు లిథియం తీసుకుందాము, 7th ఏలో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలా తీసుకున్నాం. లిథియం ఫ్లోరైడ్, లిథియం క్లోరైడ్, లిథియం బ్రోమైడ్, లిథియం అయోడైడ్. అట్లనే సోడియం తీసుకోండి, సోడియం ఫ్లోరైడ్, సోడియం క్లోరైడ్, సోడియం బ్రోమైడ్, సోడియం అయోడైడ్. పొటాషియం తీసుకోండి, పొటాషియం క్లోరైడ్, పొటాషియం బ్రోమైడ్, పొటాషియం అయోడైడ్. అట్లా రుబిడియం తీసుకుంటారు, రుబిడియం ఫ్లోరైడ్, రుబిడియం క్లోరైడ్, రుబిడియం బ్రోమైడ్, రుబిడియం అయోడైడ్. ఎన్నండి. అదేవిధంగా 2nd ఏ గ్రూప్ మూలకాలకు 7th ఏ గ్రూప్ మూలకాలకు మధ్యన ఎన్ని వందల కొలది ఎగ్జాంపుల్ రాయొచ్చండి. అక్కడ కాన్సెప్ట్ దొరకటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం భావించాలి. తర్వాత ఉదాహరణకు వెల్ నోటెడ్ ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి కూడా 20, 30, 40 సంవత్సరాల నుంచి కూడా ఇన్ జనరల్గా ఇస్తున్నటువంటి ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్లలో సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అనగానే సాధారణ ఉప్పు యొక్క ఫార్ములా గత ప్రీవియస్ లోపల గ్రూప్ 1, గ్రూప్ 2 వాటిలలో అడిగినటువంటి ప్రశ్న. దీన్ని రాతి ఉప్పు అంటారు, NaCl. అంటే సోడియం మామూలు సాధారణ ఉప్పు యొక్క రసాయనిక నామం అని అడిగారండి కొన్ని సందర్భాల్లో. దాన్ని సోడియం క్లోరైడ్ అంటారు.
అయితే సోడియం పరమాణువు ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి సమీప జడవాయు విన్యాసము అంటే సమీప జడవాయువు అయినటువంటి నియాన్ విన్యాసాన్ని పొందుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ దాని కింద గమనించండి, సోడియంను కనుక చూసినట్లయితే సోడియం ఒక పరమాణువు కోల్పోవడం వల్ల Na+గా ఎలా మారుతుందో ఒకసారి చూడండి. సోడియం ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కోల్పోవడం, Na తర్వాత మైనస్ ఎలక్ట్రాన్ అండి. ఇక్కడ Na తర్వాత మైనస్ ఎలక్ట్రాన్ కోల్పోవడం వల్ల Na+గా మారుతుందండి అక్కడ. కాబట్టి మనం గమనించాల్సింది సోడియం అనేది Na+గా మారి అధిక స్థిరత్వాన్ని పొందుతూ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. Na+ ఆయాను ధర్మాలు సోడియం యొక్క ధర్మాలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. Na+ ఏమో స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది, సోడియం ఏమో స్థిరత్వాన్ని కలిగి ఉండదండి. అదేవిధంగా క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ను గ్రహించడం ద్వారా లేదా ఒక ఎలక్ట్రాన్ పొందటం ద్వారా సమీప జడవాయువు అయినటువంటి ఇక్కడ క్లోరైడ్ ఆర్గాన్ విన్యాసాన్ని పొంది అధిక స్థిరత్వాన్ని పొందుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత చూడండి, సోడియంకి ఒక క్లోరిన్ కలిపితే క్లోరైడ్గా మారుతుంది. క్లోరైడ్ లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే 18 ఎలక్ట్రాన్స్ అండి. క్లోరైడ్ లోపల ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి అంటే 17 ప్రోటాన్లు ఉంటాయండి. ఇలా కూడా అడుగుతున్నాడు, క్లోరైడ్ లోపల ఉండబడే ఎలక్ట్రాన్ మరియు ప్రోటాన్ల సంఖ్య 18 ఎలక్ట్రాన్లు 17 ప్రోటాన్లు ఉంటాయండి. మీ అందరికీ తెలిసిందే అది. ఆ విధంగా కూడా కొన్ని ఎంట్రన్స్లలో అడుగుతున్నాడు. కాబట్టి డిఎస్సి లోపల కూడా అడగడానికి ఛాన్స్ ఉండబడినటువంటి అంశము. తర్వాత నెక్స్ట్ ఇంకొక అంశాన్ని గమనించండి. క్లోరైడ్ యొక్క ఆయాను ధర్మాలు క్లోరిన్ పరమాణు ధర్మాలతో పోలిస్తే చాలా భేదాలను కలిగి ఉంటాయి, మీకు తెలిసినటువంటిదే. అదేవిధంగా సోడియం పరమాణువు నుండి ఒక ఎలక్ట్రాను కోల్పోయి క్లోరిన్ పరమాణువును బదిలీ చేయడం వలన సమీప జడవాయువు అయినటువంటి Na+ అనేది సమీప జడవాయు విన్యాసం కలిగినటువంటి Na+ మరియు Cl- మారుతుంటాయి అన్నటువంటి విషయం మనకు తెలిసిందే. తర్వాత చూడండి, ఇక్కడ గమనించండి, పరస్పర విరుద్ధ ఆవేశాలు కలిగినటువంటి Na+ మరియు Cl- ఆయాన్లు దగ్గరికి వచ్చినప్పుడు వాటి మధ్యన స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు ఉండటం వల్ల ఏర్పడే బంధం అయానిక బంధము అంటారని. 2Na + Cl2 gives rise to 2NaCl అంటే సోడియంకు క్లోరిన్కు మధ్యన ఏర్పడినటువంటి బంధము సోడియం క్లోరైడ్ మధ్యన అయానిక బంధం ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత మెగ్నీషియం ఆక్సైడ్ను తీసుకోండి, మీకు వెంటనే అర్థమవుతుంది మెగ్నీషియం ఆక్సైడ్ లోపల ఏ బంధం ఉంది అంటే మెగ్నీషియం 2nd గ్రూపు, ఆక్సిజన్ 6th గ్రూపు. మెగ్నీషియం అనేది లోహము, ఆక్సిజన్ అనేది అలోహము. లోహపు అలోహాల మధ్యన ఇన్ జనరల్గా ఏర్పడే బంధము అయానిక బంధం అనేటువంటి విషయం మీకు తెలిసిందే. కాబట్టి మెగ్నీషియం 2nd గ్రూపు కాబట్టి దాని వ్యాలెన్సీ లోపల 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కాబట్టి మీరు ఒక్కసారి స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. మెగ్నీషియం పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 2,8,2 అంటే 1s2 2s2 2p6 3s2 అంటే దాని వేరియన్సీ లోపల 2 ఎలక్ట్రాన్లు ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత మెగ్నీషియం పరమాణువు 2 ఎలక్ట్రాన్లను కోల్పోతే నియాను విన్యాసాన్ని పొందగలుగుతుందండి. కావున మెగ్నీషియం పరమాణువు 2 ఎలక్ట్రాన్లు కోల్పోయి Mg+2 ఆయాన్గా మారటము అంటే నియాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఇక్కడ Mg నుంచి 2 ఎలక్ట్రాన్లను కోల్పోయినట్టయితే Mg+2 ఎలక్ట్రాన్స్గా మారుతున్నది అండి. మొదట్లోనేమో Mg అనేది తటస్థ పరమాణువు, Mg+2గా మారిన తర్వాత అది ఆవేశపూరితమైనటువంటి ఆయానుగా మారింది అన్నటువంటి విషయాన్ని గమనించండి. మీరు ఇక్కడ చూసినట్లయితే మెగ్నీషియంలో 2,8,2 ఉన్నది ఎలక్ట్రాన్ విన్యాసము. అదే Mg+2లో 2,8 అంటే దీంట్లో వేలెన్సీలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. కాబట్టి Mg+2 అనేది అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటున్నట్టుగా అర్థమవుతున్నది. డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తూనే ఉన్నారు, ఇక్కడ ఆక్సిజన్ పరమాణువు 2 ఎలక్ట్రాన్లను గ్రహించడం వల్ల నియాన్ విన్యాసాన్ని పొందుతుంది అన్నటువంటి విషయము. అక్కడ మెగ్నీషియం యొక్క ఆక్సైడ్ లోపల మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్లను కోల్పోవటం, ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లను గ్రహించే విషయం మనకు అర్థమవుతున్నది. ఆ తర్వాత మీరు గమనించండి, ఇక్కడ మీరు స్క్రీన్ పైన కనుక చూసినట్లయితే ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లను గ్రహించి O-2 ఆయాన్గా మారుతుంది. మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్లను కోల్పోయేమో Mg+2 ఆయాన్గా మారుతున్నటువంటి విషయాన్ని మనము స్పష్టంగా గమనించవచ్చు. అయితే మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య నుండి మెగ్నీషియం ఆక్సైడ్గా మారిన తర్వాత దాని యొక్క మెగ్నీషియం యొక్క ఆక్సైడ్ లోపల ఉండబడిన ఆయానులు ఏంటి అంటే Mg+2 మరియు O-2 అను ఆయాన్లు గా ఉంటుందండి ఈ సమ్మేళనం లోపల. కాబట్టి Mg+2, O-2 ఆయాన్లు దగ్గరికి వచ్చినప్పుడు వాటి మధ్య గల ఆకర్షణ బలాల
వలన మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, కాల్షియం ఫ్లోరైడ్. కాల్షియం సెకండ్ గ్రూపు, ఫ్లోరిన్ 7th గ్రూప్ మూలకాలండి. కాల్షియం ఫ్లోరైడ్ మధ్యన ఏర్పడుతున్నటువంటి బంధం ఏంటి అంటే అయానిక బంధము. సింపుల్గా చెప్పొచ్చండి, అయానిక బంధం ఏర్పడుతుంది. కాల్షియం ఫ్లోరైడ్లో కాల్షియం అనేది 2 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది కాబట్టి ఇది 2 ఎలక్ట్రాన్లను కోల్పోతూ ఆర్గాన్ జడవాయు విన్యాసాన్ని పొందితే ఫ్లోరిన్లేమో 2 ఎలక్ట్రాన్లను గ్రహిస్తూ అక్కడ 2 F- ఆయాన్లుగా మారుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. తర్వాత ఫ్రెండ్స్, కాల్షియం పరమాణువు 2 ఎలక్ట్రాన్లను బదిలీ చేయడం వల్ల 2 ఫ్లోరిన్ పరమాణువులు కాల్షియం పరమాణువు నుండి బదిలీ కావడం వల్ల ఎలక్ట్రాన్లు గ్రహించి 2 F- ఆయాన్లుగా మారుతున్నటువంటి విషయం మనకు తెలుస్తున్నది. ఫ్రెండ్స్, మనం అందరము గమనిస్తున్నాము అయానిక బంధం గురించి. అయానిక బంధము అనేది ఎలక్ట్రాన్ల బదలాయింపు కారణంతో ఏర్పడుతున్నటువంటి బంధం గురించి మనకు తెలిసిందే. అదేవిధంగా పరస్పర విరుద్ధ ఆవేశం కలిగినటువంటి ఆయాలను బంధించే బలాలను కూడా అయానిక బంధము అంటారు అన్నటువంటి విషయం మనకు తెలిసినటువంటిదే. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి, ఇక్కడ నెక్స్ట్ కాల్షియం ఫ్లోరైడ్ను కనుక తీసుకున్నట్లయితే కాల్షియం 2 ఎలక్ట్రాన్లను కోల్పోతూ 2 ఫ్లోరిన్లు 2 ఎలక్ట్రాన్లను గ్రహిస్తూ కాల్షియం +2కు 2 F- ఆయాన్లకు మధ్యన ఆకర్షణ బలాల వలన ఒక అయానిక బంధము అనేది ఏర్పడుతున్నది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. CaF2గా మారుతున్నది. తర్వాత అయానిక బంధం ఏర్పడినప్పుడు ఒక కారక పరమాణువు నుండి మరి ఒక కారక పరమాణువులకు ఎలక్ట్రాన్ మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలుసు. తర్వాత ఒక పరమాణువు బాహ్యతమ కర్పరం నుండి ఎలక్ట్రాన్లను కోల్పోయి ధనాత్మక ఆయాన్గా మారుతుంది మరియు సమీప జడవాయువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది అన్నటువంటి విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా రెండవ పరమాణువు ఎలక్ట్రాన్లను స్వీకరించి రుణాత్మక ఆయాన్గా మారుతుంది మరియు సమీప జడవాయువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది అనే విషయం కూడా గమనించడం జరిగింది. ఇంకొక విషయము మీకు తెలుసు, 2 వ్యతిరేకమైనటువంటి ఆయాన్ల మధ్యన ఆకర్షణ బలాల మూలంగా ఏర్పడినటువంటి బంధాన్ని అయానిక బంధము అంటారు అన్నటువంటి విషయం కూడా మనం గమనించాము. అయానిక పదార్థాల యొక్క ధర్మాలు కనుక తెలిస్తే మీకు సమయోజనీయ పదార్థాల యొక్క ధర్మాల గురించి చదవవలసినటువంటి అక్కర లేదు అని నేను స్పష్టంగా గుర్తు చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అయానిక పదార్థం అనగానే ఫస్ట్ మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే NaCl అండి. చూడండి, NaCl. ఈ సోడియం క్లోరైడ్ను దృష్టి లోపల పెట్టుకొని అది స్ఫటిక స్థితిలో ఉంటాయి అయానిక పదార్థాలు. ఉప్పు నీటి లోపల కరుగుతుందంటే ఉప్పు నీటి లోపల కరుగుతూ ఉంటుంది, ఆయాన్లుగా మారుతూ ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలుసు. తర్వాత ఇది దిశ రహితమైనటువంటి బంధాన్ని కలిగి ఉంటుంది, అంటే దిశ అనేది ఉండదండి దీంట్లో స్పష్టమైనటువంటిది. అదేవిధంగా అధిక స్థిర విద్యుత్ ఆకర్షణ బలాల కారణం చేత ఏర్పడుతున్నటువంటి బంధము కాబట్టి ఇది బలమైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి అయానిక పదార్థాల యొక్క ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతల విలువలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. వీటికి ఎక్కువగా ఉంటాయంటే సమయోజనీయ పదార్థాలకు తక్కువగా ఉంటాయి. అయానిక పదార్థాలు అయానిక రూపంలో ఉంటే సమయోజనీయ పదార్థాలు పరమాణువులు లేదా అణువుల రూపంలో ఉంటాయి. అయానిక పదార్థాలకు ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఎక్కువ అంటే సమయోజనీయ పదార్థాలకు తక్కువ అని అర్థము. ఇది దిశరహితమైనటువంటి బంధం అయితే ఇది దిశయుతమైనటువంటి బంధము. ఈ విధంగా ఒకదానితో ఒకటి పోలికను చేసుకుంటూ మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి వీటి యొక్క ధర్మాలలో. ఫస్ట్ది మీరు గమనించి చూసినట్లయితే అయానిక పదార్థాలు స్ఫటిక ఆకృతులతో ఉన్నటువంటి ఘన పదార్థాలు. స్ఫటిక నిర్మాణము విరుద్ధ ఆవేశాలు కలిగినటువంటి ఆయాన్ల జంటల సముదాయాలండి. తర్వాత అయానిక పదార్థంలో ఆయాన్ల క్రమమైనటువంటి అమరిక వలన పదార్థాలకు నిర్దిష్టమైనటువంటి ఒక ఆకృతి అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా నిర్దిష్టమైనటువంటి క్రమ అమరికలో ఉండే అయానిక పదార్థాలను స్ఫటికము అంటారు. నిర్దిష్టమైన క్రమ అమరికలో ఉండే అయానిక పదార్థాన్ని స్ఫటికము అంటారండి. మీరు క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్ అనే పదము, స్ఫటికం అనే పదార్థము అయానిక పదార్థాలకు మాత్రమే వాడుతాము. సోడియం క్లోరైడ్ స్ఫటికంలో ఒక Na+ ఆయాను చుట్టూ 6
ఒక Cl- ఆయాన్ చుట్టూ 6 Na+ ఆయాన్లు ఉంటాయి. కాబట్టి సోడియం క్లోరైడ్ యొక్క సమన్వయ సంఖ్య ఎంత అని పరీక్షలు అడిగితే 6గా మీరు చెప్పాలండి. సోడియం క్లోరైడ్ యొక్క సమన్వయ సంఖ్య 6. ఎందుకంటే దీని యొక్క స్ఫటికంలో ఒక్కొక్క Na+ చుట్టూ 6 Cl-లు, ఒక్క Cl- చుట్టూ 6 Na+లు ఉంటాయి. కాబట్టి దాని యొక్క సమన్వయ సంఖ్య కోఆర్డినేషన్ నంబర్ ఎంత అంటే 6గా మనం చెప్పాలి. అదేవిధంగా అయానిక సమ్మేళనాలు స్ఫటిక ఘన పదార్థాలు కావున వీటి యొక్క ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అంటే స్థిర విద్యుత్ ఆకర్షణ బలాల వలన బలంగా ఆకర్షింపబడి ఉంటాయి. కాబట్టి వాటిని తెంచడానికి అధికమైన శక్తులు అవసరం. కాబట్టి వీటి యొక్క ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటున్నట్లు మనకు అర్థమవుతున్నది. డియర్ ఫ్రెండ్స్, గమనిస్తూనే ఉండండి. అయానిక సమ్మేళనాలు నీరు వంటి ధ్రువ ద్రావణాలలో కరుగుతాయి, కానీ అధ్రువ ద్రావణలు అయినటువంటి బెంజిన్ లాంటి వాటిలో కరగవు అనే విషయాన్ని గమనించండి. అయానిక సమ్మేళనాలు బెంజిన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, కార్బన్ డైసల్ఫైడ్ వంటి అధ్రువ ద్రావణాలలో మాత్రం కరగవు. ఇవి ముఖ్యమైనటువంటి ధర్మాలలో మనము గమనించవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే ఘనస్థితి లోపల ఉన్న అయానిక సమ్మేళనాల్లో విద్యుత్ ప్రసరణ అనేది జరగదు. కారణము ఆయాన్లు స్వేచ్ఛగా కదలవండి. మీరు ఘనస్థితిలో NaClను తీసుకొని దాని గుండా విద్యుత్ ప్రసరణ చేస్తే విద్యుత్ ప్రసరణ అనేది జరగవు. కారణం అంటే నో మూమెంటమ్ ఆఫ్ ద ఆయాన్స్. ఆయాన్ల కదలిక స్వేచ్ఛాయుతంగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడ దాని గుండా విద్యుత్ ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అదే NaClను నీటి లోపల కరిగిస్తే అది Na+ గాను Cl- గాను విడిపోతుంది. కాబట్టి స్వేచ్ఛాయుతంగా విడిపోయినప్పుడు ఈ ఆయాన్లు అనేది విద్యుత్ ప్రసరణ మోసుకుపోవడానికి కారణం అవుతున్నాయి. కాబట్టి ఏ లవణ జల ద్రావణాలన్నీ కూడా విద్యుత్ తన గుండా ప్రసరణ జరుపుతాయి. కాబట్టి ఇవి మంచి ఎలక్ట్రోలైట్లుగా పనిచేస్తాయి అన్నటువంటి విషయం కూడా మీరు గత క్లాసులలో చూసే ఉంటారు. తర్వాత ఇప్పటి వరకు మనం చదివినటువంటివి అన్ని అంశాలు కూడా అయానిక పదార్థము అంటే ఏంది, అయానిక పదార్థం ఎలా ఏర్పడుతుంది, అయానిక పదార్థాల యొక్క ధర్మాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి NaClను తీసుకుంటే దాంట్లో సమన్వయ సంఖ్య 6 గాను, అదే సీజియం క్లోరైడ్ కనుక తీసుకుంటే దాంట్లో సమన్వయ సంఖ్య 8 అండి. ఎందుకంటే ఒక సీజియం ఆయాను చుట్టూ 8 Cl- ఉంటాయి, ఒక Cl- ఆయాను చుట్టూ 8 సీజియం ఆయాన్లు ఉంటాయి. కాబట్టి దాని లోపల సమన్వయ సంఖ్య 8. సోడియం క్లోరైడ్ FCC నిర్మాణాన్ని కలిగి ఉంటే సీజియం క్లోరైడ్ BCC నిర్మాణాన్ని కలిగి ఉంటుందండి. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, ఇక్కడనేమో BCC అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ విషయాలు మీరు గమనించాలి. అయానిక బంధం గురించి మనం చర్చించేటప్పుడు అయానిక బంధం అనేది ముఖ్యమైనటువంటిది. ఆ తర్వాత సమయోజనీయ బంధాన్ని గురించి మనం చర్చించబోతున్నాము. సమయోజనీయ బంధము అంటే ఏంటి, సమయోజనీయ పదార్థాలు అంటే ఏంటి, సమయోజనీయ పదార్థాల యొక్క లక్షణాలు ఏంటివి, సమయోజనీయ బంధం ఎన్ని రకాలుగా ఉంటుందనే విషయాన్ని గురించి మనం ముందస్తుగా చూడాలండి. చూడండి, గమనించండి డియర్ ఫ్రెండ్స్. సమయోజనీయ బంధాన్ని ఇంకొక మాటలో లూయిస్ బంధము అని కూడా అంటారండి. సమయోజనీయ బంధాన్ని లూయిస్ బంధము అని కూడా అంటాము. ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకోవడం వల్ల ఏర్పడే బంధాన్ని సమయోజనీయ బంధము అంటారండి. ఎలక్ట్రాన్లు సమిష్టిగా పంచుకోవాలి, 2 పరమాణువులు రావాలి, 2 పరమాణువులు ఎలక్ట్రాన్లు ఇవ్వాలి, ఆ ఎలక్ట్రాన్లు సమిష్టిగా పంచుకుంటే దాన్ని సమయోజనీయ బంధం అంటారు. దీన్నే కోవలెంట్ బాండ్ అంటారండి. ఈ సమయోజనీయ బంధము అనేది ఎలా ఉండొచ్చు అంటే, ఒకటి చూడండి, ఏకబంధము, ద్విబంధము, త్రిబంధంగా ఉండొచ్చు. ఒక ఎలక్ట్రాన్ జంటను కనుక 2 పరమాణువుల మధ్యన పంచుకుంటే ఏకబంధము, 2 ఎలక్ట్రాన్ల జంటలు 2 పరమాణువుల మధ్యన పంచుకుంటే ద్విబంధము, 2 పరమాణువుల మధ్యన 3 ఎలక్ట్రాన్ల జంటలను పంచుకుంటే త్రిబంధం ఏర్పడుతుందండి. ఇది సమయోజనీయ బంధంలో ఒక రకము. రెండోది, సమయోజనీయ బంధాన్ని మళ్ళీ 2 రకాలుగా చేశారండి. ధ్రువాత్మక సమయోజనీయ బంధము, అధ్రువాత్మక సమయోజనీయ బంధము. ధ్రువాత్మక సమయోజనీయ బంధము అంటే సమయోజనీయ బంధం కలిగి ఉన్నటువంటి అణువులో చూడండి, ఉదాహరణకు HFను తీసుకొని చూద్దాము. హైడ్రోజన్ మీద ధనావేశం, పాక్షిక ధనావేశము, నెక్స్ట్ ఫ్లోరిన్ మీద పాక్షిక రుణావేశం ఉంటుందండి. ఆ రెండింటి మధ్యన ఉండబడే ఎలక్ట్రాన్ జంట ఫ్లోరిన్ వైపు లాగబడి ఉంటుంది. కాబట్టి ఫ్లోరిన్కు పాక్షికమైన రుణావేశం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ జంట సమిష్టిగా పంచుకుంటుంది కాబట్టి సమయోజనీయ బంధమే. కానీ ఆ అణువులో పాక్షిక ధన రుణావేశాలు ఏర్పడుతున్నాయి కాబట్టి దాన్ని ధ్రువ అణువు అని, అటువంటి ధ్రువ అణువు లోపల ఉండబడినటువంటి సమయోజనీయ బంధాన్ని ధ్రువ సమయోజనీయ బంధము అంటారు.
ఉదాహరణకు అధ్రువ సమయోజనీయ బంధము అంటే H2ను తీసుకోండి. H ఇది ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, రెండవ హైడ్రోజన్ కూడా ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఆ రెండింటిని సమానంగా పంచుకోవడం వల్ల ఏర్పడే బంధము అధ్రువ సమయోజనీయ బంధం అండి. ఎందుకంటే హైడ్రోజన్ల మీద ఎటువంటి ఆవేశం అనేది ఉండదు కాబట్టి అధ్రువ సమయోజనీయ బంధము, ధ్రువ సమయోజనీయ బంధము. అదేవిధంగా సిగ్మా బంధము, పై బంధాలు కూడా మనము వీటిలో భాగాలుగా చెప్పుకోవచ్చు. సిగ్మా బంధము అనేది కూడా ఎలక్ట్రాన్లను పంచుకోవడం వల్ల ఏర్పడుతుంది. కాకపోతే ఆర్బిటాల్ల మధ్యన రేఖీయ అతిపాతం వల్ల ఏర్పడుతుందండి ఈ సిగ్మా బంధము. అదే పై బంధం అయినట్లయితే ఆర్బిటాల మధ్యన పాక్షిక అతిపాతం ఉండటం వల్ల మాత్రమే ఏర్పడుతూ ఉంటుంది. అక్కడనైనా సిగ్మా బంధంలో కానీ పై బంధంలో కూడా ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకోవటం వల్ల మాత్రమే ఏర్పడుతుంది. కాబట్టి సమయోజనీయ బంధాన్ని ఓవరాల్గా ఏకబంధము, ద్విబంధము, త్రిబంధములుగా ఒకటి, ధ్రువాత్మక, అధ్రువాత్మక సమయోజనీయ బంధములుగా రెండవది, మూడవ అంశం ఏంటంటే సిగ్మా మరియు పై బంధములుగా వర్గీకరణ చేయటం జరిగిందండి. ఈ సమయోజనీయ బంధం అనేది అయానిక బంధం ఎంత ముఖ్యమైందో సమయోజనీయ బంధం కూడా అంతే ముఖ్యమైంది. కాబట్టి దీని గురించి జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుకుంటున్నాను. తర్వాత చూడండి, మీరు గమనించండి, రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ల జంటలను పంచుకోవడం వల్ల ఏర్పడినటువంటి బంధాన్ని సమయోజనీయ బంధం అంటారండి. మీరు ఎగ్జాంపుల్ H2 తీసుకోండి, ఆక్సిజన్ తీసుకోండి, నైట్రోజన్ తీసుకోండి, ఏ అణువును తీసుకున్నా రెండు పరమాణులు దగ్గరకు వస్తాయి. ఈ ఎలక్ట్రాన్లను ఇస్తుంది, రెండవ పరమాణు కూడా ఎలక్ట్రాన్లు ఇస్తుంది, వాటిని మళ్ళీ సమానంగా పంచుకుంటుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ ఏమవుతుంది అంటే ఆ రెండింటి మధ్యన ఒక సమయోజనీయ బంధం అనేది ఏర్పడుతుంది. సమయోజనీయ బంధాన్ని ఒక డాష్ అనే గుర్తుతోనే చూపిస్తాము. ఒక అణువు లోపల ఎన్ని డాష్ అనే సింబల్స్ను కలిగి ఉంటాయో దాని లోపల అన్ని సమయోజనీయ బంధాలు ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. ఉదాహరణకు CH4ను తీసుకుంటే CH4, CH, 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 CH 4 డాష్లు అంటే 4 సమయోజనీయ బంధాలను కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత బంధములో పాల్గొనే రెండు పరమాణువులు బంధము ఏర్పడడానికి అవసరమైన ఎలక్ట్రాన్లను సమానంగా ఇస్తాయండి. ఉదాహరణకు హైడ్రోజన్ ఉన్నదనుకోండి, ఇది ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చి సమానంగా పంచుకుంటుంది. ఆక్సిజన్ ఉన్నది అనుకోండి, దాంట్లో రెండేసి ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి రెండు ఇంటి ఇచ్చేసి 2 + 2 4 ఎలక్ట్రాన్లు సమిష్టిగా పంచుకొని ఆక్సిజన్ అణువు లోపల ద్విబంధం ఏర్పడుతుంది. ఇక నైట్రోజన్ తీసుకుంటే వాటి వేలెన్సీలో 3 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి 3 ఇచ్చేసి మొత్తము 3 జంటలుగా ఉంటాయి కాబట్టి ఈ 6 ఎలక్ట్రాన్లను పంచుకోవడం వల్ల నైట్రోజన్ లోపల త్రిబంధం ఏర్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత బంధ ఎలక్ట్రాన్ల జంటను రెండు పరమాణులు సమిష్టిగా పంచుకుంటాయండి. బంధ ఎలక్ట్రాన్ల జంటను రెండు పరమాణులు సమానంగా పంచుకుంటాయి. దానివల్ల ఏర్పడే బంధాన్ని సమయోజనీయ బంధము లేదా కోవలెంట్ బంధము అంటారు. దీన్ని లూయిస్ బంధం అని కూడా అంటాము. ఎలక్ట్రాన్ బదిలీ సాధ్యం కాని పరమాణువుల మధ్య మాత్రమే సమయోజనీయ బంధం ఏర్పడుతుందండి. ముఖ్యంగా మీరు చూడండి, గమనించండి, లోహ అలోహాల మధ్యనేమో అయానిక బంధం ఏర్పడితే ఎస్ బ్లాక్ పి బ్లాక్ మధ్యన చూడండి అయానిక బంధం ఏర్పడితే పి బ్లాక్ లోపల ఉండబడినటువంటి మూలకాల మధ్యన సాధారణంగా సమయోజనీయ బంధాన్ని మనము గమనించవచ్చు. ఇక తర్వాత సమయోజనీయ బంధానికి ఉదాహరణలు మీరు గమనించి చూడండి. ఆ H2 అణువును తీసుకున్నట్లయితే రెండు హైడ్రోజన్ పరమాణులు సంయోగం వలన హైడ్రోజన్ అనే అణువు ఏర్పడుతున్నటువంటి విషయాన్ని గమనించవచ్చు. హైడ్రోజన్ పరమాణు, హైడ్రోజన్ డాట్ 1s1 1s1 ఆ రెండు డాట్స్ని చూడండి ఎలా పంచుకుంటున్నాయో స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. H2 అనేది ఎలా ఏర్పడింది అనేది, అంటే ఆ జంటను సమిష్టిగా పంచుకోవటం వల్ల H2 అణువు లోపల నీకు సింగిల్ బాండ్ అనేది ఏర్పడుతున్నటువంటి విషయం గమనిస్తున్నాము. హైడ్రోజన్ పరమాణువులో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. కారణం దాని యొక్క పరమాణు సంఖ్య ఒకటే ఉండటం. అదేవిధంగా హైడ్రోజన్ పరమాణువు స్థిరత్వం పొందాలి అంటే 2 ఎలక్ట్రాన్లు కలిగి ఉండాలండి. 2 ఎలక్ట్రాన్లను కలిగి ఉండాలంటే ఇది ఎలక్ట్రాన్ స్వతహాగా గ్రహించలేదు కాబట్టి ఓన్లీ పంచుకోవడానికి మాత్రమే ఇష్టపడుతుంది. కాబట్టి సమయోజనీయ బంధము అనేది ఏర్పడుతూ ఉంటుంది. స్థిర ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందాలంటే ప్రతి హైడ్రోజన్ పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ అవసరం. కాబట్టి స్థిర ఎలక్ట్రాన్ విన్యాసం పొందాలంటే ప్రతి హైడ్రోజన్ పరమాణుకు ఇంకొక ఎలక్ట్రాన్ అనేది అవసరం. కాబట్టి 2 హైడ్రోజన్ పరమాణులోని ఒక్కొక్క ఎలక్ట్రాన్ను కోల్పోకుండా ఫ్రెండ్స్ మీరు గమనిస్తూనే ఉన్నారు. మనము సమయోజనీయ బంధం గురించి మనం చదువుతున్నాము. ఎలక్ట్రాన్లను పంచుకోవడం వల్ల ఏర్పడే బంధాన్ని సమయోజనీయ బంధము అంటారని. ఈ విధమైనటువంటి పరిస్థితులలో పరమాణువులకు స్థిర ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉండటం వల్ల లేదా స్థిర ఎలక్ట్రాన్లను
ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒకసారి గమనించండి. పరమాణువులకు స్థిర ఎలక్ట్రాన్ విన్యాసము ఎలక్ట్రాన్లను పంచుకోవటం వల్ల ఏర్పడుతుందండి. ఇంతో ఉంపేమో అయానిక బంధంలో ఎలక్ట్రాన్లను బదలాయింపు వల్ల ఏర్పడితే ఇక్కడ పంచుకోవడం వల్ల ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మనం గమనిస్తున్నాము. హైడ్రోజన్ అణువులో 2 హైడ్రోజన్ పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చి ఆ ఎలక్ట్రాన్ జంటను 2 పరమాణువులు సమిష్టిగా పంచుకుంటాయి కాబట్టి H2లో ఏకబంధం ఉంటుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. పంచుకోబడిన ఎలక్ట్రాన్ జంటను బంధ ఎలక్ట్రాన్ జంట అని, బంధ జంట ఎలక్ట్రాన్లు 2 పరమాణువులను అంటిపెట్టుకొని ఉంచుతాయండి ఇక్కడ. తర్వాత ఈ జత బంధ ఎలక్ట్రాను జంట ఎలక్ట్రానులు ఒక సమయోజనీయ బంధాన్ని ఏర్పాటు చేస్తాయి. ఒక జంట ఒక సమయోజనీయ బంధం, 2 జంటలు 2 సమయోజనీయ బంధాన్ని, 3 జంటలు 3 సమయోజనీయ బంధాన్ని ఏర్పాటు చేస్తాయండి. అదేవిధంగా హైడ్రోజన్ అణువులో 2 హైడ్రోజన్ పరమాణువుల మధ్యన ఏక బంధం ఉంటున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా 2 క్లోరిన్ పరమాణువుల మధ్యన కూడా చూడండి, వాటి మధ్యన వేలెన్సీలో 7 ఎలక్ట్రాన్లు ఉన్నప్పటికీ క్లోరిన్లో ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి 2 కూడా దగ్గరకు సమీపం లోపలికి వచ్చి పంచుకోవటం వల్ల క్లోరిన్ అణువులో సమయోజనీయ బంధం ఏర్పడుతున్నట్టుగా అర్థమవుతున్నది. అదేవిధంగా ఒక్కొక్క క్లోరిన్ పరమాణుకు స్థిరమైనటువంటి జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందాలంటే ఒక్క ఎలక్ట్రాన్ అవసరము అనే విషయం మీకు అర్థమైంది. 2 క్లోరిన్ పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఇచ్చి ఆ ఎలక్ట్రాన్ జంటను 2 పరమాణులు సమిష్టిగా పంచుకోవడం వల్ల స్థిరమైనటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొంది సమయోజనీయ బంధాన్ని కలిగి ఉంటున్నటువంటి విషయం మనకు అర్థమైంది. 2 క్లోరిన్ పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చి ఆ ఎలక్ట్రాన్ జంటను 2 పరమాణులు సమిష్టిగా పంచుకోవడం వల్ల మీకు ఈ సమయోజనీయ బంధం ఏర్పడుతున్నటువంటి విషయం తెలిసిన తర్వాత సాధారణంగా సమయోజనీయ బంధం అనేది 2 అలోహపు పరమాణువుల మధ్యన ఏర్పడుతుందండి. అదే అయానిక బంధం అయితేనేమో లోహ అలోహాలు, సమయోజనీయ బంధం అయితేనేమో ఇక్కడ 2 అలోహపు పరమాణువుల మధ్యన ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మనకు అర్థమైంది. సమయోజనీయ బంధం ద్వారా పరమాణువుల కలయిక జరిగిన అణువులను సమయోజనీయ అణువులు అంటారు. అదేవిధంగా అణువులను ఏర్పరచడానికి వినియోగించబడిన ఎలక్ట్రాను జంటల సంఖ్యను ఆ పరమాణువు యొక్క సంయోజకత లేదా వ్యాలెన్సీ అంటారండి. ఇవన్నీ మీకు తెలిసినటువంటి విషయాలే. తర్వాత 3వ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ వేలెన్సీలో 6 ఎలక్ట్రాన్లు ఉన్నప్పటికీ 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి 2 ఆక్సిజన్ పరమాణువుల మధ్యన ద్విబంధం ఏర్పడుతున్నటువంటి విషయం మనం గమనించాము. తర్వాత మీరు ఈ విషయం తెలిసిన తర్వాత గమనించండి, ఆక్సిజన్ అణువులో 2 ఆక్సిజన్ పరమాణువులు ఒక్కొక్కటి 2 ఎలక్ట్రాన్లను ఇచ్చి 4 ఎలక్ట్రాన్లను 2 పరమాణువులు సమిష్టిగా పంచుకొని 2 ఆక్సిజన్ పరమాణువుల మధ్యన ద్విబంధాన్ని ఏర్పరుస్తున్నట్టుగా అర్థమవుతున్నది. చూడండి, మీరు గమనించండి, ఆక్సిజన్ పరమాణువుల మధ్యన ద్విబంధం ఉన్నది. అందులో ఒకటేమో సిగ్మా బంధం, రెండవది పై బంధం అవుతుంది. 2 ఆక్సిజన్ పరమాణువుల మధ్యన 2 సమయోజనీయ బంధాలు ఏర్పడతాయి. అందులో ఒకటి సిగ్మా బంధం అయితే రెండవది పై బంధము అవుతుంది. అదే 2 నైట్రోజన్ పరమాణువులు సంయోగం చెందినట్లయితే నైట్రోజన్ అణువు ఏర్పడుతుందండి. నైట్రోజన్ అణువులో చూడండి 3 ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి కాబట్టి 2 నైట్రోజన్ పరమాణువుల మధ్యన త్రిబంధం ఏర్పడుతున్నట్టుగా ఇది సమయోజనీయ బంధం అన్నట్టుగా మనకు తెలుస్తున్నది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించండి, నైట్రోజన్ అణువులో 2 నైట్రోజన్ పరమాణువులు 3 ఎలక్ట్రాన్లను ఇచ్చి పంచుకోవడం వల్ల 3 సమయోజనీయ బంధాలు 2 నైట్రోజన్ పరమాణువుల మధ్యన ఏర్పడుతున్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. తర్వాత నీటి అణువును కనుక తీసుకున్నట్లయితే 2 హైడ్రోజన్లకు 1 ఆక్సిజన్కు మధ్యన చూడండి 2 సమయోజనీయ బంధాలు ఉన్నట్టుగా మనం స్క్రీన్ పైన స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. తర్వాత నీటి అణువులో 2 హైడ్రోజన్ పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ను, 1 ఆక్సిజన్ పరమాణువు 2 ఎలక్ట్రాన్లను ఇచ్చి పంచుకోవడం వలన 2 సమయోజనీయ బంధాలు ఏర్పడుతున్నవి అన్నటువంటి విషయం మనకు అర్థమైంది. H2O రాష్ట్రపు OH ఇక్కడొక సమయోజనీయ బంధం, ఇక్కడొక సమయోజనీయ బంధం ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడి వరకు మనము సమయోజనీయ బంధము అంటే ఏంటి, సమయోజనీయ బంధాల్లో రకాలేంటి, తర్వాత సమయోజనీయ బంధం ఏ విధంగా ఏర్పడుతుంది, వాటి మధ్యన సమయోజనీయ బంధాలు ఏర్పడతాయి, ఎలా ఏర్పడుతున్నవి, ఏకబంధము, ద్విబంధము, త్రిబంధము, సిగ్మా బంధము, పై బంధము, తర్వాత ధృవాత్మక సమయోజనీయ బంధము, అధృవాత్మక సమయోజనీయ బంధాల గురించి అన్నిటి గురించి కూడా చూడటం జరిగింది. ఇక నెక్స్ట్ కెమికల్ బాండ్ పార్ట్ 2లో నెక్స్ట్ సమయోజనీయ పదార్థాల యొక్క లేదా సమయోజనీయ సమ్మేళనాల యొక్క ధర్మాలను మనం చూడబోతున్నాము. కాబట్టి ముందస్తుగా ఈ పార్ట్ 1 కెమికల్ బాండ్ నుంచి స్పష్టంగా మీకు ఈ క్లాస్ ద్వారా పూర్తి
పటుత్వాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి డెఫినెట్గా రేపు రాయబోయే టీఆర్టీ ఎగ్జామినేషన్లో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.